నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న మంత్రి కారుమూరి. టీడీపీ మేనిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనంగా ఉందని ఎద్దేవా. కాకినాడలో 20,000 మందికి ధృవపత్రాలను అందించడం జరిగిందన్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే. పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడు పర్యటన. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ. మదనపల్లిలో న్యాయవాదుల నిరసన. విజయవాడలో న్యాయవాది ఆదిశేషు విఠల్ బాబు హత్యను ఖండించిన అడ్వకేట్లు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమలు కాని హామీలు ఇస్తూ చంద్రబాబు ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. మహానాడు టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనంగా ఉందన్నారు. మేనిఫెస్టో ఎందుకు పనికిరాదని, అందులోని హామీలు ఒక్కటి కూడా అమలు కావన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టో అమలుపై చర్చకు రావాలని, ఎవరెన్ని హామీలు అమలు చేశారో చూసుకుందామంటూ మంత్రి కారుమూరి సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు 3 పర్యాయములు ముఖ్యమంత్రిగా చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఏ ప్రాజెక్ట్ని కూడా ఆయన పట్టించుకోలేదు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారో ఆ రోజు నుంచి ప్రాజెక్టుల మీద కాన్సంట్రేషన్ చేసి పెద్ద ఎత్తున ఇవాళ అన్ని ప్రాజెక్టుని కూడా నడిచేలా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆర్భాటాలు లేకుండా ఎక్కడికక్కడ వర్క్ విపరీతంగా నడిచే విధంగా అన్ని పనులు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయింది 4 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు కరోనాతోటే పోయింది. ఆయన ఏ పని కూడా ఆపరు. ఆయనకి వచ్చిన టైమే తక్కువ. 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయి అయినా ఎక్కడా కూడా పనులు ఆగకుండా యుద్ధ ప్రాతిపత్యం మీద అన్నీ కూడా నడిపిస్తా చేసుకుంటూ వస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మరి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి నువ్వు ఎక్కడ సంకనాకేమని నేను అడుగుతున్నాను. నేను ఎక్కడ తిరిగేవని నన్ను అడుగుతున్నాను. ఏ ప్రాజెక్ట్ని ఏ రకంగా వదిలేసామని అడుగుతున్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని శరవేగంతో నడిపిస్తే ఓ రకంగా మాట్లాడతావు. కాలువలు తవ్వితే కాంట్రాక్టుల కోసం అంటావు. ఆ కాలువలు తవ్విన దాని మీద నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు అన్ని సేవలు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతోనే జూలై నెల అంతా ఈ కార్యక్రమం ద్వారా కాకినాడ నగరంలో 20,000 మందికి ధృవపత్రాలను అందించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని 14వ డివిజన్లోని రాజీవ్ గృహకల్ప సముదాయం ప్రాంతంలో గల సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో వాలంటీర్లు ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజలకు కావలసిన ధృవపత్రాలను వివరాలను సేకరించారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కాకినాడలో సుమారు 20,000 మందికి ధృవీకరణ పత్రాలను అందించడం జరిగిందని, ఇందుకు వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 607 మందికి బెనిఫిట్స్ ఇస్తే సుమారుగా ఒక 300 రావాలని ఒకసారి కోరుతున్నాం. మణికుమారి బియ్యం కార్డు వచ్చింది. రాష్ట్రం చెప్పలు పట్టండి ఒకసారి అందరూ. సంతోషం తెలియదు. బి సచివాలయం నుంచి పెమ్మాడి మణ్యమ్మ గారు, ముందుగా ఇప్పుడు పెమ్మాడి వేణు గారు, నాటి జగనన్న సురక్ష 14వ డివిజన్ కార్యక్రమానికి, అలాగే వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ చైర్పర్సన్ మార్కెట్ చైర్మన్ పశు వెంకటలక్ష్మి గారికి, నా కింద ఉన్న అక్క చెల్లెమ్మడికి అందరికీ ధన్యవాదాలు. ఇది సురక్ష పోగలంటే ముందే డెవలప్మెంట్ చెప్పినా దాన్ని నేను చెప్తానన్నా. మొన్న ఒకసారి బోటియార్లో ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టారు. సార్ నాకు 3 వీధులు ఉన్నా సార్, ఓ 10 లక్షలు ఇవ్వండి సార్, నేను వార్డులోకి వెళ్ళలేకపోతున్నానండి. ఆ వార్డు నుంచి ఆ వీధిలో ఖాళీ వెళ్ళిపోతున్నా సార్ అంటే
ఆయన మన వాటికమ్మా 2 కోట్లన్నర ఇచ్చి ఈరోజు డెవలప్మెంట్ చేస్తారమ్మా. 2 కోట్లన్నర. ఇంకా ఒకసారి ఇక చెప్పాల్సింది ఏంటంటే ఇంకొక 1.5 కోటి ఇస్తే నా వార్డు 100% డెవలప్ అయిపోతుంది సార్. 100% సార్. ఈరోజు సార్ గత ప్రభుత్వంలో ఇంటింటికి తిరిగారు ఆ రోజు. వాలంటీర్లు ఒకసారి ఎవరు మాట్లాడదు పక్కన దయచేసి. సెక్రటరీలు, వాలంటీర్స్ కాకినాడ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కలిసి కష్టపడి దగ్గర 20,000 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఈ ప్రోగ్రాం చేశారు తల్లి. వాళ్ళు అభినందించాలి, వాలంటీర్స్ని అభినందించాలి, సెక్రటరీలు అభినందించాలి. అదేవిధంగా అందుకే ఈ సురక్ష ప్రోగ్రాం లాస్ట్ ఏటుమోలో పెట్టాను. ఏటుమోలో అమ్మ ఆ చివరిన ఒకళ్ళ తర్వాత మాట చేసినాడు. ఏటుమోగ సోదరి సోదరులకి, వాస్తవ్యులకి అందరికీ నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటే అధికారులకు, వాలంటీర్స్కు, సెక్రటరీలకు కూడా నా నమస్కారాలు. ఈరోజు సురక్ష అనే ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నాం అంటే తల్లి, చాలా సందర్భాల్లో కాకినాడలో గడప గడప వైఎస్ఆర్ ప్రోగ్రాంని మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. ఇంకా ఏటుమొగ రాలేదు. ఏటుమొగ వచ్చే సోమవారం నుంచి మీ ఏటుమొగలో 14-15 వార్డులు వచ్చే సోమవారం తిరుగుతాను. ప్రతి ఇంటికి వస్తాం, మీ సమస్యను తెలుసుకుంటాం. మీకు పెన్షన్ వస్తే పెన్షన్ ఇప్పిస్తాం, రేషన్ అయితే రేషన్ ఇప్పిస్తాం. అన్ని రకాల కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేయటం జరుగుతుంది. గడపడమ వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే ఎవరికైతే పథకాలు రావట్లేదో, ఎవరికైతే ఇంకా ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా కూడా ఇంకా కష్టం ఎవరికి ఉందో తెలుసుకోవడం కోసం గడపడమ వైఎస్ఆర్ ప్రోగ్రాం. తప్పకుండా తల్లి మీ వార్డులు ఎందుకు రాలేదంటే చాలా వెనకబడిపోయి ఉన్నాయి. ఏటుమొగ 14-15 వార్డులు వెనకబడిపోయి ఉంటుంటే రోడ్ నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి 2019లో నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి ఏటుమొగల రోడ్లన్నీ తవ్వేశారు. సరైన డ్రైన్లు లేవు, సరైన వసతులు లేవు, మత్స్యకారులు అక్కడ ఆరబెట్టుకోవడానికి ప్లాట్ఫారం లేదు. చాలా సందర్భంలో చాలా దారుణ పరిస్థితులు ఉంటే అవన్నీ కూడా టెండర్ పిలిపించి ఆ టెండర్లు పూర్తి చేసిన తర్వాత వద్దాం కదా నేను ఆగాను. ఎందుకు ఆగానంటే కొండబాబు కాలనీ, కొండబాబు పేరు కొండబాబు కాలనీలో ఎవరు వచ్చారో ఇక్కడికి ఇంకా ఎరగాలి మా వాళ్ళు. ఓకే, కొండబాబు కాలనీ, కొండబాబు పేరు. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న కనకలక్క ప్రాంతాన్ని పాలకొల్లు నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు పర్యవేక్షించి వరద బాధితులను పరామర్శించడం జరిగింది. వారికి ధైర్యం చెప్పి అనంతరం ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వారికి కావలసిన నిత్యావసరాలు, వారికి కావలసిన పాలు, నీళ్లు అన్ని కూడా ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. ఖర్చులే తెచ్చుకుంటాక ఏమన్నది కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు ఏమి ఇవ్వలేదు మీకు? ఖాళీ లేదు. ఇంటికి ఇవ్వట్లేదా? మరి మీ ఇంటికి ఇవ్వట్లేదా? అదే నేను వరదల సమయంలో మరి డోర్ డెలివరీ ఇవ్వాలిగా, మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బందే కదా. చెప్దామా మరి ఉత్తప్పుడు ఎందుకు డోర్ డెలివరీ ఇచ్చి ఇప్పుడే కదా అవసరం టైంలో ఇప్పుడే ఇవ్వాలి కదా. భోజనాలు ప్యాకెట్లు ఇదివరకు మనం చేద్దాం హైట్లో డైరెక్ట్ ఇక్కడ దిగేవాళ్ళగా. అక్కడ ఏటుగొట్టు ఉంది కదా హైట్ది, ఆ ఏటుగొట్టు నుంచి ఫ్లైఓవర్ లాగా మీరు ఇలాంటి ఫ్లడ్ వచ్చినప్పుడు కనీసం ఆటోలు, మోటార్ సైకిల్ పాడైపోతున్నారు. ఆడపిల్లలకి బాగా ఇబ్బంది. ప్లస్ రాత్రులు కూడా గమ్ముని మీకు ఏదైనా హాస్పిటల్ డబ్బులు ఏమి ఇవ్వలేదా? ఇప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా 2,000 కడికి ఇచ్చారన్నారు కదా, ఏమన్నా మీకు ఇప్పుడు ఏమైనా ఇచ్చారమ్మా? 2,000 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వలేదా? ఏమైనా ఇచ్చారు అంటే ఈ పెన్షన్ బొబ్బైలో కదా లాస్ట్ టైం వచ్చాను. 2 నెలల అంతకుముందు ఇక్కడే ఉండే పొద్దున్న 4 గంటలకల్లా చెప్తాం మరి అక్క వేసారు. ఎక్కడ ఎక్కుతారా? ఎక్కడ ఎక్కుతారా? అలా వెళ్ళిపోయాను ఇప్పుడు
దిగితే మెట్టి దిగితే నీటిలో అడుగేయాలి. బయటికి రావాలంటే ప్రమాదంగా ఉన్నటువంటి గోదావరి బోటు మీద రావాలి. అట్లా వచ్చి అక్కడ భోజనం చేసి వెళ్ళాలంటే చాలా విచిత్రంగా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. అందుకే అధికారులకు కూడా చాలా క్లియర్గా చెప్పాం, గతంలో ఏం మాదిరిగా అయితే భోజనాలు పెట్టారో అట్లా పెట్టండి తప్ప భోజనాల కోసం ఈవేళ ఇల్లు వాకలి వదిలి గోదావరి దాటి రావాలంటే సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని. రెండవది, ఏదైతే ఈ యొక్క నిత్యావసరాలు కానీ బియ్యం, కందిపప్పు, అదేవిధంగా ఇతర పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా 10-15 రోజులు పనులు లేకుండా ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకొక 15 రోజులు కూడా పనులు ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అది ప్రతి కుటుంబానికి కూడా అందించాలి. మరి అది కూడా ఏదో ఒక రేషన్ షాప్ దగ్గర పట్టి తీసుకెళ్ళమని చెప్తూ ఉన్నారు. మరి గతంలోనే మనం వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి ఇచ్చినప్పుడు వరద సమయంలో మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకెళ్లాలంటే కష్టమైనటువంటి పని. అంచేత ఏదైతే ఒక పడవ పెట్టుకుని ఇంటింటికి డోర్ డెలివరీ ఇవ్వాల్సినటువంటి సమయంలో కూడా వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకే చాలా క్లియర్గా మరొక్కసారి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు గోదావరి వరద కూడా కొంచెం తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఇప్పుడు అంటువ్యాధులు ఇవి కూడా ప్రబలేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ప్రికాషన్స్. ఇప్పుడు పంచాయతీల్లో అడుగుతూ ఉంటే బ్లీచింగ్ కొట్టడానికి కూడా డబ్బులు లేవంటూ ఉన్నారు. ఆ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అకౌంట్కి వెళ్ళిపోయినాయని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ గోదావరి తగ్గింది, ఇప్పుడు అంతా కూడా గడ్డి అన్నీ కూడా కుళ్ళి మళ్ళీ దుర్వాసన స్టార్ట్ అవుతుంది, దోమలు, మళ్ళీ ఇవన్నీ కూడా అంటువ్యాధులు ప్రబలుతాయి. కనీసం బ్లీచింగు ముగ్గు కొడదామంటే పంచాయతీలో డబ్బులు కూడా లేవంటున్నారు. అంచేత కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్లీ స్పెషల్ గ్రాంట్ అయినా ఇచ్చి లంక గ్రామాలకి శానిటేషన్ వర్క్ కూడా ఇమ్మీడియట్లీ చేయాలని. విజయవాడలో న్యాయవాది ఆదిశేషు విఠల్ బాబు హత్యకు నిరసనగా మదనపల్లి న్యాయవాదులు, బార్ అసోసియేషన్ మరియు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరిగిన దాడిని జ్యుడిషియల్ వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. కక్షిదారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే లాయర్లు పనిచేస్తారు కానీ వ్యక్తిగతం కాదని అన్నారు. ఆదిశేషు విఠల్ బాబు అడ్వకేట్ను దుర్మార్గంగా కఠినంగా మర్డర్ చేసిన దాని గురించి ఈరోజు మదనపల్లి బార్ అసోసియేషన్ తరఫున స్వచ్ఛందంగా విధులు బహిష్కరిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అది హత్యకు కారకమైనటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించి అలా ఆ కుటుంబానికి ఒక ఆర్థికంగా కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి అడ్వకేట్ కక్షిదారులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వాదిస్తారు. కానీ వ్యక్తిగతంగా ఎలాంటి విధంగా వాదించరు. అది ఏదైనా ఉంటే కూడా కేసు పరంగా ఏదైనా చూసుకోవాలి. అంతేగాని అడ్వకేట్స్ పైన ఇలాంటి దుర్మార్గంగానూ హత్యలకు దారి తీసే విధంగా పునరావృతం కాకుండా వారి మీద శిక్షించి కఠినంగా వాళ్ళను ఇచ్చేయాలని, ఇలాంటి దీనికి హత్యకు కారకమైనటువంటి వ్యక్తులను డీప్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా హత్యకు కారకమైన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టకుండా శిక్షించాలి, చట్ట ప్రకారం శిక్షించాలనే ఉద్దేశంతో సవినయంగా కోరుకుంటూ మదనపల్లి బార్ అసోసియేషన్లో న్యాయవాద వృత్తిలో పనిచేసినటువంటి ఆదిశేషు విఠల్ బాబును అక్కడ కొంతమంది దుర్మార్గులు హత్య చేయడం జరిగింది. ఈ హత్యను రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా ఆ హత్యకు నిరసనగా ఈరోజు మదనపల్లి బార్ అసోసియేషన్ తరఫున విధులు బహిష్కరించి ఆయనకు ఎవరైతే హత్య చేశారో వారిపైన సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా న్యాయవాదులకు సంబంధించి ఎవరు కూడా వ్యక్తిగతం కాదు, కక్షిదారుల తరఫున ఫైట్ చేసేవాళ్ళే. ఎవరు కక్షిదారుల తరఫున వాళ్ళు న్యాయవాదులు వాళ్ళ తరఫున మాట్లాడడం సహజం. ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గ్రడ్జెస్ పెంచుకొని న్యాయవాదులపైన దాడులు చేయడము, హత్యలు చేయడం అనేది చాలా తీవ్రమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాము.
అదేవిధంగా వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయవాదులపై దాడి చేయడం అంటే అది జ్యుడిషియల్ సిస్టమ్ పైన దాడి చేయడం లాంటిది. విఠల్ బాబు హత్యను ఖండిస్తూ తగిన చర్య తీసుకోవాల్సిందని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సాంఘిక శక్తులు దాడులకు ఎక్కువగా పాల్పడుతున్నాయి. ఈ విషయాన్ని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి. బీసీల ఆత్మగౌరవం పేరుతో త్వరలోనే భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు బీసీ నాయకులు తెలిపారు. కాకినాడ శశికాంత్ నగర్లో గల తెలుగు జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి రాజేశ్వరరావు, వంపన రామకృష్ణ, గింజాల నాగేశ్వరరావు, కోడి సత్తిలబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. అందుకు నిదర్శనం కర్రి పద్మశ్రీ, బంధనహరి, పసుపులేటి వెంకటలక్ష్మి, పీపీలు పిల్లి ప్రసాద్, పితాని శ్రీనివాస్ అన్నారు. త్వరలో నిర్వహించనున్న బీసీల ఆత్మగౌరవం పేరుతో త్వరలోనే భారీ ఎత్తున సభ నిర్వహించి పదవులు వచ్చిన బీసీలతో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఘనంగా సత్కరించనున్నట్లు వెల్లడించారు. గారికి పోస్కోకోట్ పీపీకి ఇచ్చారు. ఆ పీపీ 4 జిల్లాలకు సంబంధించిన పీపీ. అలాగే గెద్ద వెంకటేశ్వర గారికి ఒక పీపీ ఇచ్చారు. అలాగే పిల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక పీపీ ఇచ్చారు. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ కింద పసుపులేటి వెంకటలక్ష్మి గారికి ఇచ్చారు. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించి డైరెక్టర్ కూడా ఒక ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా కాకినాడ 1 నియోజకవర్గంలో చెట్టు బల్జీలు కానీ బీసీలు కానీ అనేక రకాలుగా గుర్తించి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ నియోజకవర్గం కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు ప్రభుత్వం వచ్చాక మరి ఆయన బీసీలకి పెద్దపీట వేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నామినేటెడ్ పదంలో కానీ ఇంకా ముఖ్యంగా ఒక కోర్టులో ఒక పీపీ పదవులు అంటే ఇంతకుముందు బీసీ అనే వ్యక్తి అటువంటి పదవులు ఇచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఈరోజు సత్యబాబు కాకినాడ విశ్వబ్రాహ్మణ సంఘం అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన బీసీ నాయకులకి చేసిన పదవులకి మేమందరం కృతజ్ఞులై ఉన్నాం. అందుచేత మా బీసీ నాయకులు ఎలా అంటే అలాగే చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు కాకినాడ వారి ఆధ్వర్యంలో ఆగస్టు 13వ తేదీ శుభం కాపు కళ్యాణ మండపంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తుల సమస్యలపై చర్చించేందుకు ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తుమ్మల శ్రీరామమూర్తి, వాదా ప్రసాద్, జానుపాముల నాగబాబులు తెలిపారు. కాకినాడ జయ రెసిడెన్సీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాకినాడ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు తుమ్మల శ్రీరామమూర్తి, వాదా ప్రసాద్, జానపాముల నాగబాబు, ఎర్రంశెట్టి రామరాజు, దళే జ్యోతి తదితరులు పాల్గొని కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 13వ తేదీన జరగనున్న ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. నమస్కారాలు. ప్రధానంగా ఈరోజు మేము ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ఎందుకంటే రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా జరుగుతుంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి జరుగుతున్న అన్యాయం మీద రాష్ట్రం నుండి అన్ని మా కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళని ఆగస్టు 13వ తారీఖున జరగబోయే సమావేశంలో మేమందరం కూడా కూర్చొని మాకు జరుగుతున్న అన్యాయాల మీద గత పాలక ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రతిపక్షం నుండి కానీ ప్రజెంట్ అధికార పక్షం నుండి ఈ ప్రభుత్వాలన్నీ కూడా చేసినటువంటి దగాకోరు విధానాలకు వ్యతిరేకంగా మీ అందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలని చెప్పి మేము ఆలోచించాం. ఈ యొక్క సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం జనాభా పరంగా అత్యధిక ఐక్యతలో ఏకంగా ఉన్న ఈ కులాన్ని చాలామంది పెద్దలు ఎప్పటి నుంచో ఐక్యం చేస్తా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎవరు ఏమనుకున్నా రాబోయే రాజకీయం ఒక 6 నెలలు ఉంది. ఈ 6 నెలల ముందు
అక్కడో సంఘం ఇక్కడో సంఘం కాకుండా మేమందరం కలిపి మేమంతా ఒకటే, మాకున్న సమస్యలు, మాకున్న డిమాండ్స్ అవన్నీ కూడా చర్చించుకుంటాయి ఒక వేదిక కావాలి. గోదావరి జిల్లాలో రాజకీయ చైతన్యమైన జిల్లాలు, ఈ జిల్లాలో ఏ మీటింగ్ పెట్టినా సక్సెస్ అవుతున్న ఉద్దేశంతో మన కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ మీటింగ్ పెట్టే ప్రధాన కారణం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డు నుండి ఏపీఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వరకు విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఎస్సీ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. మరో దఫా చర్చల్లో సానుకూల స్పందన రాకుంటే ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మె తప్పదని విద్యుత్ ఉద్యోగుల ఐకాసా నేతలు స్పష్టం చేశారు. మరి గత కొద్ది కాలంగా యాజమాన్యంతో మా రాష్ట్ర జేఏసీ దఫాలుగా చర్చలు జరిపారు. మరి 16 నెలలుగా కాలయాపన జరిగింది. చివరికి చర్చలకు పిలిచి కూడా లెటర్ ఇచ్చి వేరే మీటింగ్ ఉందని వాయిదా వేయడం జరిగింది. మరి అవమానాన్ని భరిస్తూ మరి రాష్ట్ర నాయకత్వం ఈరోజు రాష్ట్ర జేఏసీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో తణుకు మండలం దువ్వ గ్రామంలో మరియు ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రైతు రుణమాఫీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ వైస్ జెడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు బీఆర్ఎస్ పార్టీ నడుమ బస్టాండ్ సెంటర్లో భారీ ప్రదర్శనగా నిర్వహించారు.
అనంతరం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న మంత్రి కారుమూరి. టీడీపీ మేనిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనంగా ఉందని ఎద్దేవా. కాకినాడలో 20,000 మందికి ధృవపత్రాలను అందించడం జరిగిందన్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే. పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడు పర్యటన. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ. మదనపల్లిలో న్యాయవాదుల నిరసన. విజయవాడలో న్యాయవాది ఆదిశేషు విఠల్ బాబు హత్యను ఖండించిన అడ్వకేట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.